హాయ్ అండి, ఈ రోజు అయితే మనం చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని చూపించేస్తాను. వీడియో అయితే క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే మర్చిపోవద్దు, కంపల్సరీగా కామెంట్ కూడా మర్చిపోవద్దు. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు అయితే ఇలా అయితే వాళ్ళు చేసుకోండి. నీట్గా కడుక్కొని ఇవన్నీ తీసుకుని పీసులు తిని ఇలా అయితే పక్కకు అయితే పెట్టేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. చిక్కుడుకాయ కర్రీ అయితే వండుకోబోతున్నాం. చూడండి, నీట్గా అయితే కాయలు అయితే కడుక్కొని పీసులన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే విడ తీసుకుని నీట్గా అయితే అన్నీ చూసుకుని పక్కకు అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా 2 ఆనియన్స్ అయితే తీసుకోండి, మొక్కల కింద అయితే కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసుల కింద అయితే ఆనియన్స్ అయితే 2 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. చూడండి, ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు, చీరకులన్నా కట్ చేసుకోవచ్చు. నేనైతే చీరకులు కట్ చేసుకుంటున్నా. బాండ్లీ అయితే పెట్టుకోండి, స్టవ్ వెలిగించేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి, మీకు కావాల్సినంత వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, నీట్గా కట్ చేసిన చిక్కుడుకాయలు, ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేసుకుందాం. చూడండి, బాగా కలర్ రావాలి. చిక్కుడుకాయలు అయితే పసిరి వాసన అంతా పోవాలి. ఇలా అయితే వేయించుకోండి. చూడండి, ఆనియన్స్ అయితే బాగా కలర్ వచ్చినాయి. ఇంకొంచెం చిక్కుడుకాయలు కలర్ రావాలి. ఒక స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా కూడా కలుపుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత అయితే బాగా వాటర్ అయితే తీసుకోండి. చూడండి, చిక్కుడుకాయలు అయితే బాగా వాటర్ పోసిన తర్వాత బాగా ములగాలి. బాగా ఉడికించుకోండి దగ్గర పడే వరకు. చూడండి, కర్రీ అయితే ఇంత దగ్గరగా అయితే ఉడకాలి. ఇలా అయితే ఉడికించుకోండి. బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ఇలా బౌల్లోకి అయితే తీసుకోండి. వెరీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అండి. టేస్ట్ అయితే చూపించేస్తాం. సూపర్ అండి, చాలా బాగుంది. బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. కంపల్సరీగా తప్పులు రైట్లో ఉంటే కనుక సరి చేసుకుంటా. బాయ్ అండి. మీరు కూడా ఇలా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. వెరీ టేస్టీగా ఉంటుంది. బాయ్.